రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లను హైకోర్టు న్యాయమూర్తుల చేత విచారణ జరపాలంటూ సిపిఐ న్యూ డెమోక్రటిసీ నేతలు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ గలాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని, ఇవాళ ఆదివాసుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆగ్రహించారు। ఇక హిడ్మా లాంటి నాయకులను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని, ఈ బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేశారు। ఇక మావోయిస్టులతో చర్చలు జరపాలని అన్నారు। ఎన్కౌంటర్ పేరుతో హత్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రటిసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు। రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి, ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి, ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి, న్యాయ విచారణ ఆపాలి, ఎన్కౌంటర్లు వెంటనే। సరే మిత్రులారా, ఇవాళ దేశవ్యాప్తంగా ఆదివాసుల్ని, ప్రజాస్వామికవాదుల్ని, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని నిర్వహిస్తున్నది। ఈ ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద కొనసాగుతున్నటువంటి దమనకాండని ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది। ఇప్పటికైనా జరిగినటువంటి ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। ఇవాళ ఆదివాసులు పోరాడేటువంటి హక్కు, అడవి మీద హక్కు కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి ఆదివాసులకి, మావోయిస్టులకి ఉద్యమాలు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకు కొనసాగుతున్నది। హిడ్మా లాంటి మహానాయకుల్ని, నంబాల కేశవ లాంటి మహానాయకుల్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటున్నది। దీన్ని తీవ్రంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తా ఉన్నది। బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టి, విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। నా పేరు మల్లికార్జున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి। ఈరోజు భారత రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తున్నటువంటి రాజ్యాంగం, అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నటువంటి పాలకులు అధికారంలోకి వచ్చాక వాళ్ళ సొంత ఎజెండాని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి పరిస్థితి నేడు కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం చూసినట్లయితే అర్థమవుతుంది। ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడంలో 130 సార్లు ఈరోజు రాజ్యాంగాన్ని ఎవరి కోసం సవరణలు చేశారో అర్థం కాని పరిస్థితి। ఈరోజు ఎన్కౌంటర్ల పేరు మీద భారతీయుల్ని ఈరోజు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం చర్చించకుండా, మాట్లాడకుండా మీకు సావే పరిష్కారం అన్నట్లుగా ఎన్కౌంటర్లు అది డెడ్లైన్ పెట్టి మిమ్మల్ని నిర్మూలనిస్తామంటే ఈరోజు దేశ పౌరుల్ని ఏ రకంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నారు। క్వశ్చన్ చేసేవాళ్ళు నక్సలైట్లను, లేదంటే ప్రశ్నించే వాళ్ళని తీవ్రవాదులను, లేదంటే ఇట్లా ముద్రలేసి చంపడమే కాకుండా ఈరోజు ఇతర దేశాలతో యుద్ధాలు జరిగినప్పుడు మాత్రం ప్రపంచ దేశాల కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ఈ భారత ప్రభుత్వం ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు తెలిసో తప్పో ఒప్పుకో మేము తుపాకులు పట్టాం, మేము చర్చిస్తాం, మా సమస్యలకు పరిష్కారం వెతకండి, మా సమస్యలను చర్చించుకుందామంటే చర్చలకు అవకాశం లేకుండా నిర్దాక్షిణ్యంగా